వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. మాలీవుడ్ ఇండస్ట్రీలో మీటు క్యాస్టింగ్ కౌచ్ మంటలు సినిమా పరిశ్రమను కలవరపరుస్తున్నాయి. మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై రాష్ట్ర సర్కారు వేసిన జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది. రోజుకో నటి బయటకు వస్తూ తమకు ఎదురైన చేదు అనుభవాలను బట్టబయలు చేస్తున్నారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సహా సభ్యులంతా రాజీనామా చేశారు. మరోవైపు టాలీవుడ్లోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లామర్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎన్నాళ్ళు? దాచేస్తే దాగని సత్యాలను బయటపెట్టేదెలా? వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపుల నియంత్రణకు ఎలాంటి వ్యవస్థలు అవసరం? ఇలాంటి అంశాలను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మలయాళ సినీ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్టు కుదిపేస్తుంది. చిత్ర పరిశ్రమలో సెక్సువల్ అబ్యూజ్మెంట్ తారాస్థాయికి చేరిందంటూ కూడా ఆ రిపోర్ట్లో ఉంది. మరి టాలీవుడ్లో కూడా అదే స్థాయిలో క్యాచింగ్ కౌచ్ నడుస్తుందంటూ కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భరద్వాజ గారు సినీ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. భరద్వాజ గారు నమస్తే అండి. సార్, హేమా కమిటీ రిపోర్ట్ ఒక మలయాళ ఇండస్ట్రీనే కాదు, తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలను కూడా కుదిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా సెక్సువల్ అబ్యూజ్మెంట్కి గురైన అందరూ బయటకు వస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? సెక్షువల్ అబ్యూజ్మెంట్ అంటే లైంగిక వేధింపులు అనేవి సినిమా పరిశ్రమలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీడియా అని కూడా మాట్లాడేస్తున్నారు. అంటే ఈ మాట్లాడటం ఎక్కడి నుంచి జరుగుతోందంటే మలయాళ పరిశ్రమ నుంచి జరుగుతోంది. ఎవరు మాట్లాడారు? సురేష్ గోపి మాట్లాడాడు. సురేష్ గోపి పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు, అలాగే సినిమా నటుడిగా కూడా ఆయనకు ఒక ఖ్యాతి ఉంది. ఆయన చాలా సీరియస్ అయ్యాడు మీడియా మీద. ఎందుకు సెన్సేషనలైజ్ చేస్తున్నారు ఈ విషయాలు అని. ఏది సెన్సేషనలైజ్ చేస్తున్నారు? హేమా కమిటీ నివేదిక అసలు ఎప్పుడు ఇన్స్టార్ అయింది? ఆ కమిటీ ఎప్పుడు వేశారు? 2017లో. ఇప్పుడు కాదు, అది 2017లో జరిగింది. ఏది దిలీప్ అనేటువంటి ఒక నటుడు ఒక నటి మీద చేసినటువంటి ఒక లైంగిక వేధింపు, ఒక కారులో తీసుకెళ్తూ ఆవిడ మీద అత్యాచార ప్రయత్నం జరగటం, అది గొడవై ఆ సందర్భంగా అనేక ఇతర విషయాల ఎజెండా మీదకి వచ్చి జస్టిస్ హేమా కమిటీని వేయటం జరిగింది. దానిలో శారద గారు కూడా ఉన్నారు. ఏది? తెలుగు నటి శారద గారు. ఆవిడ మలయాళ పరిశ్రమలో ఆవిడకు ఒక ప్రామినెంట్ రోల్ ఉంది. ఆవిడ 2 సార్లు ఊర్వశి పురస్కారాలు అక్కడి నుంచే తీసుకున్నారు. కాబట్టి ఆవిడ కూడా ఉన్నారు ఆ కమిటీలో. ఆవిడ తను పరిశ్రమలోకి ప్రవేశించిన నాటి నుంచి ఉన్నటువంటి ఈ రకమైన వ్యవహారాల గురించి కూడా ఆవిడ మాట్లాడారు ఆ సందర్భంగా. ఇది కీలకం. అంటే ఇది మొదటి నుంచి ఉంది ఇండస్ట్రీలో అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. ఆ కమిటీ నివేదిక 2019లో ఇచ్చేశారు వాళ్ళు ప్రభుత్వానికి. అయిపోయిన తర్వాత అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన కాపీ కూడా సెన్సార్డ్ కాపీ. అంటే దానిలో పేర్లు స్పష్టంగా ఎవరివి చెప్పలేదు, వాళ్ళు ప్రకటించలేదు. కానీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్ట్ అవుతున్నటువంటి సమయంలో సిద్దికి రిజైన్ చేయటం మొదలైంది మొదట. అక్కడి నుంచి మోహన్ లాల్ సహా అమ్మ అంటారు, ఇక్కడ మా అన్నం మనం, అక్కడ అమ్మ అంటారు. వాళ్ళు 17 మంది రాజీనామా చేశారు ఒకేసారి. అంటే ఈ రాజీనామాలన్నీ ఈ జరుగుతున్నటువంటి ఆందోళనకి అనుకూలంగానో లేకపోతే సింపతితోనో కాదు, ఒక చిన్న వ్యతిరేకతతో రిజైన్స్ చేశారేమో, నిరసనగా రిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది ధోరణి. సురేష్ గోపి మాట్లాడిన మాటలు ఈ కాంటెక్స్ట్లో చూడాలి. ఎందుకు చిరాకు పడుతున్నారు అంటే ఇదేదో ట్రెడిషనల్గా జరుగుతున్న వ్యవహారం, దీన్ని ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు? ఎందుకంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి కదా ప్రపంచంలో, అవి మాట్లాడవచ్చు కదా మీడియా, ఈ గొడవ ఎందుకు మీకు అన్న టోన్లో. ఇప్పుడు సమంత ఒక మాట అంది ఈరోజు. ఆవిడ స్పందిస్తూ టాలీవుడ్లో కూడా ఇలాంటి ఒక కమిటీ వేస్తే బాగుంటుంది అని ఎక్కడో ఆవిడ వ్యాఖ్యానించారు. టాలీవుడ్లో కమిటీ వేయటం అనేది ఇప్పుడు కొత్తగా వేయటం కాదు, టాలీవుడ్లో ఆల్రెడీ ఒక కమిటీ వేసి ఉన్నారు. ఇది ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గుర్తుండేదైతే 2018లో ఇక్కడ కూడా, 2017లో అక్కడ జరిగింది, 2018లో ఇక్కడ కూడా మీటూ ఉద్యమం జరిగిన విషయం మనందరికీ తెలుసు. శ్రీరెడ్డి గారు నగ్నంగా అని ఆవిడ అక్కడ
ఛాంబర్ ముందు నిరసన తెలియజేస్తాను అనటము, అయితే అది ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జరిగినటువంటి కార్యక్రమం. ఆ సందర్భంగా చాలామంది జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళు ఇతర ట్రేడ్స్లో ఉన్నవాళ్ళు, అంటే 24 క్రాఫ్ట్స్ 25 అంటున్నారు ఇప్పుడు, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలిపి వివిధ విభాగాల్లో నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ వచ్చి ఛాంబర్ ముందు మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆ సందర్భంగా ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యాయి. దానిలోకి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఒక పిల్లు వేశారు. దాంతో ఆగలేదు విషయం. అప్పటి మంత్రి, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు, అంటే ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద ఆయన రియాక్ట్ అయ్యి దీన్ని కొంచెం పర్సూ చేయండి అని సినిమా అప్పుడున్నటువంటి బాడీ, అంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా మనకి, వాళ్ళని ఆదేశించాడు. అప్పుడు రామ్మోహన్ రావు గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన అధ్యక్షతను కమిటీ వేశారు, ఉప కమిటీలు కూడా వేశారు. అందరితో మాట్లాడి నివేదికలు ఇవ్వాలి అన్నారు. ఆ నివేదిక ఏమైంది అనేది ఇప్పటివరకు తేలలేదు. దాని గురించి పట్టించుకోవాలి ఇప్పుడు. అంటే నివేదిక తయారు చేసామని కూడా చెప్పారు. ఇది 2 ఏళ్ల క్రితం, అంటే 2022లో కూడా ఈ డిస్కషన్ జరిగింది, అయిపోయింది, అది వచ్చేసింది అన్నారు. కానీ బయట పెట్టలేదు. ఇప్పుడు అక్కడ జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చింది, ఇక్కడది బయటికి రాలా. 22లో ఒక ప్రయత్నం జరిగింది బయటకు తీసుకురావడానికి. ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎవరిని టార్గెట్ చేశారు, ఆ వివరాలు ఏవి బయటికి రాలేదు. కానీ ఇక్కడ కూడా ఉంది. మీరు చెప్పినట్టు అది కూడా సెన్సార్డే, దాదాపు 67 పేజీలు అందులో మిస్ అయ్యాట. అవును, అదే సెన్సార్డ్ కాపీ బయటకు వచ్చిందండి. పేర్లు కూడా చాలా లేవట. వాంటెడ్గానే సెన్సార్డ్ కాపీ బయటకు వచ్చింది, ఎందుకంటే ఇబ్బంది కలగకుండా ఉండటానికి. కానీ ఈ సెన్సార్డ్ కాపీ లేకపోతే ఆ కాపీని సంపాదించి చదివి మాట్లాడటం అనేది జరగల. కానీ ఆ రోజున కమిటీ ముందు మాట్లాడిన వాళ్ళు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నారు ఇప్పుడు. అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఆ ఏరియాలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నిజమే, నేను ఈ వేధింపులు తట్టుకోలేక మాలీవుడ్ నుంచి పారిపోయి చెన్నై వచ్చాను అని ఒక నటీమణి చెప్పింది. అలాగే బెంగాల్ ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టి 2 నటీమణులు బలానా డైరెక్టర్ మమ్మల్ని వేధించాడు అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ అయ్యారు. ఇలా ప్రతి చోట ఓపెన్ అవుతున్నారు. టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి ఎవరు రియాక్ట్ కాలా. అంటే కొంత మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు సమంత ఇక్కడ కూడా అలాంటి కమిటీ వేస్తే బాగుండు అన్నారు ఆవిడ. వేసిన కమిటీ నివేదిక బయటకు రావట్లేదు అనేది గొడవ. వేసిన కమిటీ ఆల్రెడీ రామ్మోహన్ రావు గారు, అప్పటి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారు బయటకు రావడం లేదంటారు. అంటే వెనకాల ఒత్తిడి ఉందంటారా? ఒత్తిడి అంటే అయిపోయింది, ఇంకెందుకు దాని గురించి. అంటే ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసిన ధోరణి, సురేష్ గోపి మాట్లాడిన ధోరణి చూస్తే ఇవి జరుగుతాయి, పెద్ద విషయమే ఉంది. అన్ని చోట్ల జరుగుతోంది కదా. జనరలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీలో జరగట్లేదా, మీడియాలో జరగటం లేదా, లేకపోతే మరొక పొలిటికల్ ఏరియాలో జరగటం లేదా? ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్నటువంటి మహిళల్ని లోబరుచుకుని వాళ్ళని లైంగికంగా వేధింపులు జరుపుతున్నటువంటి సన్నివేశాలు రాజకీయ రంగంలో జరగటం లేదా చెప్పండి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు ఎవరైనా? ప్రతి చోట ఉంది ఇది, లైంగిక వేధింపులు అనేది ప్రతి చోట ఉంది. ఇది పర్టికులర్గా సినిమా పరిశ్రమని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇక్కడ సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి, దీనికి ఒక సాలబిలిటీ ఉంది కాబట్టి, అంటే పబ్లిక్ కన్జ్యూమ్ చేస్తారు ఈ వార్తల్ని. కానీ రాజకీయము సినిమా పరిశ్రమ వేరు కదా. నిజానికి రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళు కాస్టింగ్ కావచ్చు, ఒకవేళ ఉన్నా వాళ్ళు అంత దిగజారైతే ఉండే పరిస్థితి ఉంటుందంటారా పొలిటికల్? ఇప్పుడు సన్నివేశం బయటకు వచ్చే వరకు ఉందా లేదా అనేది ఎవరైనా ఆశ్చర్యంగానే మాట్లాడతారండి. అవును, ఉన్న సందర్భాలు చూసాం కదా మనం, గతంలో వచ్చినాయిగా అలాంటివి. పొలిటికల్ ఏరియాలో పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కదా. అవి వచ్చినప్పుడు టికెట్ దానికోసం ఇలా వచ్చినట్టుగా ఎక్కడ లేదు కదా. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా వేధింపులు ఉన్నాయి, లైంగిక వేధింపులు. ఎక్కడైనా సరే ఒక అమ్మాయి ఏదైనా పని మీద పెడితే ఆవిడకి ఆ పని చేసినప్పుడు, అంటే మీకు ఇది మాకది అన్న టైపులో రాజకీయ రంగంలో జరుగుతున్నట్టుగా చూసాం మనం. అంటే మీకు ఈ ఫేవర్ చేసి పెట్టినందుకు మాకేమిటి అనేది.
ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ అనే పదం వాడుతున్నారు. అవును. కమిట్మెంట్ ఇస్తారా మీరు? కమిట్మెంట్ ఇవ్వలేక కొన్ని అవకాశాలు కోల్పోయాం మేము అని మాట్లాడుతున్నారు. అసలు ఒరిజినల్గా కమిట్మెంట్ అంటే అర్థం ఏమిటి? నిఘంటు అర్థము నిబద్ధత అని. నిబద్ధత అనేటువంటి ఒక అద్భుతమైన అర్థం ఉన్నటువంటి కమిట్మెంట్ అనే పదాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నామో మనం కనిపిస్తుంది ఎపిసోడ్లో. అటువంటి కండిషన్లో ఉంది ఇండస్ట్రీ. అది అన్ని చోట్ల ఉంది, ఇక్కడ మాత్రమే కాదు, అన్ని పరిశ్రమలలోనూ ఉంది. ప్రతి ఏరియాలోనూ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. ఒక చోట అది సినిమా ఇండస్ట్రీలోనూ లేకపోతే మరొక చోట అని కాదు, అన్ని చోట్ల ఉంది ఇష్యూ. అన్ని చోట్ల ఈ రకమైనటువంటి వేధింపులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి అసలు. అంటే రకరకాల ప్లెయిన్స్లో ఉంది దీని మూలాలు. ఇది ఒక చోట అంటే ఎక్కడి నుంచి మార్చాలి అనేది. కానీ భరద్వాజ గారు మీరు చెప్పినట్టు వేధింపులు అయితే ప్రతి రంగంలోనూ ఉన్నాయి మహిళల మీద అనేది అయితే వాస్తవం అయి ఉండొచ్చు. కానీ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తేనే అవకాశం ఇస్తాము, నువ్వు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉందండి. ఇప్పుడు టాలీవుడ్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఇక్కడ కూడా కమిటీ వేశారు. ఇప్పుడు నేనేమంటానంటే ఆవిడ కమిటీ వేయాలి అని అడిగారు ఈరోజు. కమిటీ ఆల్రెడీ వేసినటువంటి కమిటీ నివేదిక బయటకు తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది అనేది నేను ఆవిడని అడుగుతున్నా. మీరు అలాగే చాలామంది మాట్లాడారు దీని మీద. ఈ మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కసారి ముందుకొచ్చి ఆ రోజున మాట్లాడిన ప్రజా సంఘాలు వాళ్ళు పర్సూ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2019 నాకు గుర్తున్నంత వరకు అప్పుడు వేసినటువంటి కమిటీ దాని తాలూకా నివేదిక ఏమైపోయింది, అది ఏమన్నా హైకోర్టుకు పంపించారా లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చారా? నిజానికి సినిమాటోగ్రఫీ శాఖ ఉంది కదా మనకి. వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాటి గురించి కూడా పర్సూ చేయాలి కదా. వాళ్ళు దీని మీద స్పందించాలి కదా. స్పందించి ఆ నివేదిక ఏమైంది ఆ రోజున అనేది కొంచెం ప్రోబ్ చేయగలిగితే కొంచెం ఇది కూడా ఈ నివేదికను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రయోజనం నెరవేరవచ్చు. అంటే ప్రయోజనం అంటే ఏం లేదండి, ఇప్పుడు గొడవ ఏంటి, మమ్మల్ని వీధిని పెడతారా అనేది, మమ్మల్ని వీధిని పెడతారా ఈ నివేదిక బహిర్గతం చేయటం ద్వారా అనేది కాదు. ఇది చేసినప్పుడు బయటకు రావాలి కదా. అది ఎక్కడికైనా వెళ్ళాలి కదా. అది గవర్నమెంట్కి వెళ్ళిందా లేకపోతే కోర్టుకు వెళ్ళిందా అనేది తెలియాలి కదా. దానికి ఫాలో అప్ ఉండాలి కదా. రైట్. భరద్వాజ్ గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు యమునా పాఠక్ గారు సామాజికవేత్త ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. యమునా పాఠక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, హేమా కమిటీ రిపోర్ట్ ఇప్పుడు ఒక మలయాళ ఇండస్ట్రీలో ఒక కుదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలుగు, తమిళ్, అలాగే హిందీ రంగాల్లో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉంది, తారస్థాయిలో ఉందంటూ కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు మీరు? ఇలా చూడడానికి ఏముందండి, ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ అవుట్రేజియస్గా ఇటువంటివి రావడం. ఇది ఇది మొదటిసారి ఏం రావట్లేదు. దేవర్ రిపోర్టెడ్లీ దీస్ కైండ్ ఆఫ్ బీన్ ఇలా జరుగుతున్నట్టుగా కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. బట్ ఏంటంటే ఇంతకు ముందుకి ఇప్పుడు కూడా డిఫరెన్స్ ఏంటంటే ప్రాబబ్లీ టుడే వీ హ్యావ్ అ వెరీ యాక్టివ్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇంతకుముందు అంతటి ఎక్స్పోజరు అవకాశం కూడా అంత పెద్ద లేకపోయింది. ఏదైనా రిపోర్ట్ చేసినా కూడా అక్కడ వరకే దానికి సైలెంట్ చేసే ఒక పరిస్థితులు ఉండేవి. బట్ టుడే ద మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, వెరీ యాక్టివ్. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఒక కామన్ అవుట్రేజ్కి కాల్ ఫర్ చేస్తున్నాయి. అంటే అందరినీ కూడా సెన్సిటైజేషన్ వైపు అడుగులు పడేట్టు చేస్తున్నాయి. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఏమంటానంటే సినిమా రంగం అంటే నాకు చాలా గౌరవం. అది ఎంతోమందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఏంటంటానంటే మహిళని ఒక కమోడిటీగా చూడడం అనేది, ఒక వస్తువుగా చూడడం అనేది, ఒక విలాస వస్తువుగా చూడడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అంటే దే ఆర్ బేసికలీ ఇన్ఫ్లుయెన్సర్స్. చాలామంది సినిమా ప్రపంచం అంటే సినిమాలో ఉండే వాళ్ళంటే చాలామంది ఏంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మంచికైనా చెడుకైనా. అలాంటి ఒక బాధ్యతవంతమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఆ రంగంలో ఉన్న ప్రముఖులందరూ. మరి అందులో మరీ ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల వాళ్ళు చూపిస్తున్న ఆ విధి విధానాలు అవి కరెక్ట్ కాదంటాను నేను. సో ఇప్పుడు ప్రతివాడు ఎంతసేపు వీ వాంట్ దిస్ మోరల్ పాలసింగ్, మోరల్ క్లాసెస్ అండి వీళ్ళకి.
మీరు ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, మీరు ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళని కూడా ఒక మనిషిగా చూడండి, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి, కండిషనల్గా కండిషన్స్, కమిట్మెంట్స్, ఇవన్నీ కాస్టింగ్ కౌచ్, ఇవన్నీ కూడా మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తాయి. ఎందుకంటే మన స్థాయి ఏంటి, మనం ఏ స్థానంలో ఉన్నాం, ఫస్ట్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రపంచాన్ని శాసించే అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా వాళ్ళ హెయిర్ స్టైల్ చూసి జనాలు అలా ఫాలో అయిపోతారు, వాళ్ళ కట్టు బొట్టు అన్నీ చూసేసి జనాలు అంత ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఈరోజు నా అభిమాన నటుడు ఇట్లా చేస్తున్నాడు అని ఒకటి ఎవరైనా బయటకు వస్తే అది మళ్ళీ వాళ్ళు తలెత్తుకొని తిరగలుగుతారా? సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక ఇంజురీ ఇస్తున్నారు, ఫిజికల్ ఇంజురీ కాదు, సైకలాజికల్ ఇంజురీ కూడా చేస్తున్నారు మీరు. సో ఒకళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని నువ్వు ఇలా చేస్తేనే నీకు అవకాశాలు ఉంటాయి అంటే మీరు కళామ్మ తల్లికి ద్రోహం చేసినట్టు కాదా అంటాను నేనైతే. మీరు ఏదైతే కళామ్మ తల్లి అంటారు కదా సినీ పరిశ్రమ అంతా కూడా, మరి మీరు ఆ అమ్మకి ద్రోహం చేయట్లేదా? కళను నమ్ముకునేది మగవాళ్ళైనా ఆడవాళ్ళు కాదా? వాళ్ళకి చక్కగా ఒక ఇన్స్పిరేషన్స్, వాళ్ళకి కూడా కొన్ని గోల్స్ ఉంటాయి, విజన్ ఉంటుంది, నేను నటించాలి, బాగా పర్ఫామ్ చేయాలని. అది ఒక కళాత్మకంగా చూడాల్సింది, వాళ్ళ టాలెంట్ ఓరియంటెడ్గా వాళ్ళ మెరిట్ని చూసి తీసుకోవాల్సిన పరిస్థితి తప్పించి వాళ్ళని ఒక ఆబ్జెక్టిఫై చేసి వాళ్ళని అట్లా కేంద్రీకరించి వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళని బయటికి రాకుండా ఆ మానసిక వేదనకు గురి చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఇట్స్ ఎ వయలేషన్, ఇట్స్ ఎ స్ట్రేట్ అవే ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్ వయలేషన్. మీరు ఇక్కడ ఆడామగాని కాదు, మీరు ఒక మహిళని, ఒక మనిషిని మీరు హ్యూమిలేట్ చేస్తున్నారు, వయలేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ వీ హ్యావ్ స్ట్రాంగ్, ఇప్పుడు లీగల్కి కూడా చట్టాలు చాలా పదునుగా ఉన్నాయి. బట్ ఏంటంటే వెన్ దెర్ ఇస్ ఎ యూనిఫామ్ సోషల్ యాక్షన్, అంటే పరిశ్రమలో ఉన్న పెద్దలు కూడా అలాగే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఒక సమిష్టి సమన్వయంతో కనుక ఇది ఇట్లాంటివి ఆపాలి. ఈ హరాస్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆడవాళ్ళ పట్ల ప్రతి చోటన, ప్రతి రంగం మీదన వీఆర్ వెక్స్డ్ అప్ అండి. ఎక్కడ ఇప్పుడు మొన్న కల్కత్తా రేప్ కేసు కూడా హాస్పిటల్లో విశ్రాంతి తీసుకున్న డాక్టర్ని వదిలిపెట్టరు, అవకాశాల కోసం వస్తున్న డాక్టర్ని వదిలిపెట్టరు, యాక్టర్ని వదిలిపెట్టరు, అసలు ఆడది అనే ఒక మహిళను వదిలిపెట్టరు, అమ్మాయిల్ని వదిలిపెట్టరు, చిన్నపిల్లల్ని వదిలిపెట్టరు, పెద్దవాళ్ళని వదిలిపెట్టరు. అయితే రేపులు లేదంటే ఇదేంటి లేకపోతే చంపేయడాలు లేదంటే సెక్షువల్ అసాల్ట్ లేదంటే ఇమోషనల్ అబ్యూజు, ఇమోషనల్ అసాల్ట్, ఇట్లా ఏది పడితే అది మహిళని ఎటు పడితే అటు అంతలాగా. ఇంకా ఇటువంటి పరిణామం వల్ల ఏమవుతుందంటే అసలు ఇంకా ఏ ఆడది కూడా ఇంకా ఆడపిల్లని రాదు, ఇంకా ఈ భూప్రపంచం మీద ఆడదు లేకపోతే వీళ్ళ మనుగడే ఉండదు. నిజానికి గతంలో చూసుకుంటే శ్రీరెడ్డి వ్యవహారం కూడా చాలా సంచలనమైంది. అప్పట్లో ఫిలిం ఛాంబర్ ఎదురుగా బట్టలు విప్పి నిరసన తెలిపిన పరిస్థితి, సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు, కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందంటూ కూడా అమ్మాయి నిరసన వ్యక్తం చేస్తుంది. కానీ తెలుగులో చాలామంది డైరెక్టర్లు, హీరోలు కూడా ఉన్నారంటూ కూడా ఆమె కామెంట్ చేసింది. అప్పట్లోనే ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదిక బయటికి రాలేదు, ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం ఏమైంటుంది? ఇక్కడ ఏంటంటేనండి, ఇట్ ఈస్ ఆల్ రూల్డ్ బై వెరీ పవర్ఫుల్ పీపుల్. అంటే పవర్ఫుల్ అంటే ఇటువంటివన్నీ బయటకు వస్తే ఒకటి ఏంటంటే ఆడవాళ్ళ పట్ల అత్యాచారాలు అనేది సర్వసాధారణమైన విషయంగా పరిగణలో తీసుకుంటున్నారు. అంటే ఇంతకుముందు రేప్ అంటే ఒక పెద్ద విషయం 30 years బ్యాక్. ఇప్పుడు ప్రతిరోజు రేపులు చూస్తున్నాం, ప్రతిరోజు అసాల్ట్ చూస్తున్నాం. సో ఇట్ ఇస్ బికమ్ సంథింగ్ అ వెరీ కామన్ వర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. అంటే మనం అది విని రేపే కదా, అసాల్టే కదా చాలా చూస్తూ ఉంటాం. ఈ రోజు అంటారు, రేపు అంటారు, మహా అయితే వారం అంటారు, తర్వాత సైలెంట్ అయిపోతుంది. ఈ ధోరణి మంచిది కాదు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ పరిణామం, చాలా డేంజరస్ పరిణామం. ఎందుకంటే ఇది శృతి మించి ఎక్కడికి వెళ్ళిపోతుందో, మించిపోయింది. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో, దీని తీవ్రత ఎక్కడికి వెళ్ళిపోతుందో. సో ఇటువంటివన్నీ కూడా మీరు 50% ఉన్న మహిళలు, ఇప్పుడు ఈ దేశంలో 50% మహిళల పాపులేషన్, వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్, రాదర్ లిటిల్ మోర్ దాన్ దట్. ఎందుకంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే రేషియో తీసుకుంటే కూడా ఫీమేల్ బర్త్ రేషియో పెరిగింది 1%. ఇదే ధోరణి కంటిన్యూ అయితే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. 50% ఉన్న ఒక పాపులేషన్ మీద ఇంతటి అశ్రద్ధ చూపడము, అంటే ఇలాంటివి జరగడం అనేది ఇవి తీవ్రమైన పరిణామాలకి దారితీస్తుంది. నివేదికలు వస్తున్నాయి, రిపోర్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది, నెక్స్ట్ వాట్ ఈస్ యాక్షన్, నెక్స్ట్ ఏంటి? నేనేమంటానంటే అనానిమస్గా పెట్టాలండి. సినీ పరిశ్రమలో కూడా దే షుడ్ బి ఇండివిజువల్ కమిటీ. అది ప్రభుత్వం వేస్తుందా లేకపోతే మనకి జ్యుడిషియల్గా వాళ్ళ నుంచి ఒక కమిటీ వేస్తారా? ఈ కమిటీ ఒక టాస్క్ ఫోర్స్ లాగా వేసి వీళ్ళకి అనానిమస్ కంప్లైంట్స్ వెళ్ళేటట్టుగా ఆడవాళ్ళ నుంచి. సో ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్ మీద ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది, వాళ్ళ మీద ఒక నిఘా అనేది తప్పకుండా కూడా ఈ టాస్క్ ఫోర్స్ వాచ్ పెట్టాలి. ఎందుకంటే వితౌట్ ఫ్యాక్ట్స్
అండ్ ఇది అంటే ఆధారాలు లేకుండా ఎవరిని మనం ఇచ్చేయలేరు కాబట్టి అంటే ఏ అమ్మాయి అయినా కూడా నిరభ్యంతరంగా సినీ పరిశ్రమలో ఉన్న అమ్మాయి ఆ టాస్క్ ఫోర్స్కి కనుక అనానిమస్గా కంప్లైంట్ ఇస్తే ఈ వ్యక్తి నన్ను హెరాస్ చేస్తున్నాడని వాళ్ళ మీద ఒక నిఘా పెట్టో ఏదో చేసి అలాంటివన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకొని ఇది నిజమా కాదని నిర్ధారించుకొని అవుతే మాత్రం వాళ్ళకి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటే చాలామంది అమ్మాయిలు భయపడేది కదా. ఇప్పుడు కూడా మీకు తెలిసి కొద్దో గొప్ప బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది మాట్లాడినందుకే ఈ మాత్రం మీ టూ మూవ్మెంట్ అనేది. రాని వాళ్ళు ఇంకా సబ్జుగేట్ అయ్యి ఇంకా దాంట్లో లెట్ దేర్ బి ఎ కమిటీ, కైండ్ ఆఫ్ అ టాస్క్ ఫోర్స్ whether appointed by government or by under the judicial whatever it is. కమిటీ కాదండి, ఒక బాడీ ఒక కమిటీ, గ్రూప్ ఆఫ్ పీపుల్. అంట్లో వీ హ్యావ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, వీ హ్యావ్ ఫ్రమ్ సినీ పరిశ్రమలోని ఇదేది అనానిమస్గా అంటే ఎవరు వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ ఫలానా వ్యక్తి నన్ను హింసిస్తున్నాడనో టార్చర్ చేస్తున్నాడో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దేల్ బి దేర్ అంటే దేర్ ఓన్ మెకానిజం ఉంటుంది టు ట్రేస్ అవుట్. సో ఇలా చేయడం ఏమవుతుందంటే చాలా వరకు ఒక భయం ఉంటుంది, ఒక కమిటీ ఉంది, ఒక టాస్క్ ఫోర్స్ ఏదో ఉంది విచ్ ఇస్ అబ్జర్వింగ్ అస్. మనం తప్పుడు పనులు చేసినా, అమ్మాయిల్ని హెరాస్ చేసినా, సినీ పరిశ్రమలో ఎవరైనా ఆడవాళ్ళని కనుక మనం ఇట్లా వీటిని ఇది చేసినా కూడా దెర్ ఇస్ సమ్మన్ హూస్ వాచింగ్ అస్ హూస్ నాట్ నోన్ టు ఎనీబడి. వాళ్ళు ఎవరికి తెలియదు, వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. అలాంటివి ఏమైనా వేస్తే తప్ప, అలాంటివి ఏమైనా జరిగితే తప్ప, బికాస్ వీ నీడ్ టు గో ఫర్ సొల్యూషన్. ఇప్పుడు ఎంతవరకు కూర్చొని చర్చిస్తాం వీటి మీద? సొల్యూషన్ బేస్డ్గా అడుగులు పడాలి. అలా పడినప్పుడే మీకు ఒక ప్రాపర్ ఇది ఉంటుంది, భయం ఉంటుంది. ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నారు అని ఒక థాట్ ఉందనుకోండి, మీరు ఎలా ఉంటారు? వాచ్ చేయకపోతే మనం ఉండే విధానం ఎలా ఉంటుంది? మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు, దెర్ ఇస్ సమ్ బాడీ విచ్ ఇస్ వాచింగ్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ ఆల్ ద మెన్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే దగ్గర పెట్టుకొని ఉంటారు. అంటే రైట్ మేడం, మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు గారు సినీ నటుడు, నిర్మాత మనతో ఉన్నారు. రైట్, ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో రీసెంట్ ఇప్పుడు సమంత వచ్చి ఒక కమిటీ వేయాలని చెప్పడం, షకీలా ఆల్సో ఈ కాస్టింగ్ కౌచ్ తెలుగులో విపరీతంగా ఉంది. మలయాళం మాత్రమే కాదు, తెలుగులో విపరీతంగా ఉంది. కోరిక తీరిస్తేనే వాళ్ళకి అవకాశాలు దక్కుతాయని షకీలా కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే చాలామంది మాట్లాడారండి, చాలామంది మాట్లాడారు. మీకు ఈ మధ్య జయలలిత అనేటువంటి ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చి తలుపులు కొట్టడం అనేది చాలా సాధారణంగా జరిగే విషయమే. చాలా అగ్రనటులు కూడా వచ్చి తలుపులు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అని మాట్లాడారు ఆవిడ. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటివి అలా జరిగిపోతూ ఉంటాయి, అలవోకగా జరిగిపోతూ ఉంటాయి అన్న టోన్లో మాట్లాడారు. నేను పర్టికులర్గా మాట్లాడుతుంది సురేష్ గోపి కామెంట్స్. అవునండి, సురేష్ గోపి ఆ లెవెల్ అగ్రెసివ్గా మాట్లాడటం అనేది చూస్తే ఇది ఒక సహజంగా జరిగే ప్రక్రియ, దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనే ధోరణిలో వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మేడం అన్నట్టు ఒక బాడీ ఉండి కంప్లైంట్ చేసుకోవటానికి ఒక అవకాశం ఉంటే, వాళ్ళకి అధికారం ఉండి ఎవరినైనా పిలిచి ప్రాసిక్యూట్ చేసేటువంటి అధికారం ఉంటే అప్పుడు కొంత ఇలాంటి యాక్టివిటీస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైట్ సార్, మనకి త్రిపురనేని చిట్టిబాబు గారు లైన్లోకి వచ్చారు, సినీ నటుడు, నిర్మాత. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, హేమా కమిటీ రిపోర్ట్ ఒక సంచలనంగా మారింది. టాలీవుడ్లో కూడా ఇలాంటి కమిటీ ఒకటి ఉండాలని చెప్తున్నారు. ఆల్రెడీ కమిటీ గతంలో చేసిన కమిటీ రిపోర్ట్ ఏమైందనేది ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి, ఎలా చూడాలి? ఇప్పుడు ఇది ఏకీకృతం చేసి సినిమా ఫీల్డ్ని ఏకీకృతం చూస్తే మనకు పెద్ద ఇక్కడ ఒక చోట ఏదో జరుగుతున్నట్టు ప్రపంచ సొసైటీ మొత్తం ఇమ్మోరల్గా తయారైందండి. ఇక్కడ సినిమా ఫీల్డ్ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావు, కన్స్ట్రక్షన్ ఏరియాలు కావు, ఎక్కడ చూసినా కూడా ఎందుకు ఇది జరుగుతుందంటే మోరల్ వాల్యూ ఇన్ ద సొసైటీ చచ్చిపోయినాయి. వీఆర్ స్పాయిల్డ్ సొసైటీ. మన పేరెంట్స్ తల్లి ఒడిలో మోరల్స్ నేర్పట్లేదు, బడిలో మోరల్స్ నేర్పట్లేదు, సహచరులు మోరల్స్ నేర్పట్లేదు, డబ్బు కాదు. సో వీఆర్ స్పాయిల్డ్ సొసైటీ. నోబడీ హెస్ గాట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరికి మన సొసైటీ మీద మనకు రెస్పాన్స్. ఇలా డిబేట్లో కూర్చొని మనం ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు, నీతులు, సూక్తులు చెప్తాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు వీ డోంట్ కేర్ ఫర్ ఎనీ మోరల్స్. అలా మోరల్స్ లేని సొసైటీగా తయారైనప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
ఇలాంటి ఒక ఆటవిక రాజ్యంగా ఎప్పుడైతే మనిషికి భగవంతుడు సెన్స్ ఇచ్చాడు, జంతువులకు ఇవ్వాల, సిక్స్త్ సెన్స్ మనిషికే ఇచ్చాడు. ఆ సిక్స్త్ సెన్స్ నశించినప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటే ఆ సిక్స్త్ సెన్స్ నచ్చితే 2 కాళ్ళ జంతువుతో సమానం. ఈ 2 కాళ్ళ జంతువులు ఎక్కువైపోయింది దేశంలో, సమాజంలో. దాన్ని మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతాం సమాజం. ఇవాళ ఈ కాస్టింగ్ వచ్చి సినిమా ఫీల్డ్ లో అనేది హైలైట్, సినిమా ఫీల్డ్ కనుక హైలైట్ చేయడానికి కుదురుతుంది. కానీ సమాజంలో ఎక్కడెక్కడ ఎన్ని అరే బస్సులో ట్రావెల్ చేస్తున్నా, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా, అరే ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల్లో నిరోధులు ఎందుకు ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఏరియాల్లో రేపులు ఎందుకు జరుగుతాయి? సో అంటే దెర్ ఇస్ నో టాప్ టు బాటమ్ ఉన్నవాడు లేనివాడు లేదు ఇక్కడ. మోరల్స్ నశించిపోయిన సమాజం మనం, మోరల్స్ కేర్ చేయని సమాజం మనం. ఊరిని వేలు చూపడానికి మాట్లాడుతున్నాం తప్పితే మనం వీ డోంట్ కేర్. మన పిల్లల్ని పెంచడంలో మనం మోరల్స్ చూపించాం, మనం మోరల్స్ గా బతకం. ఎదుటి వాళ్ళకి రీతులు చెప్పడం మాత్రం మనం చెప్తా ఉంటాం. దట్ ఈస్ ద సొసైటీ. చిట్బాబు గారు, మహిళల మీద సెక్సువల్ అబ్యూజ్మెంట్ అనేది ప్రతి రంగంలో ఉన్నమాట వాస్తవమే అయినా కానీ సినిమా ఫీల్డ్ లో ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా తమ కోరిక తీరిస్తేనే వాళ్ళకి అవకాశాలు అనేది నిజం కాదంటారా? గతంలో శ్రీరెడ్డి కూడా కొన్ని ఆరోపణలు చేసింది, కొంతమంది పేర్లు బయటపెట్టింది. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కాదు, సినిమా ఫీల్డ్ ఎక్కువ ఉందనే మాట చాలా పొరపాటు మాట. సినిమా ఫీల్డ్ ని మీ సినిమా ఫీల్డ్ గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. కానీ నేను 40 ఏళ్ళుగా 1970లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు దాకా ఉన్నాను. మూడో తరం ఉన్నాను. సినిమా ఫీల్డ్ లో ఎక్కువ అనేది తప్పుడు మాట. అంటే అన్ని చోట్ల ఉన్నట్టే సినిమా ఫీల్డ్ లో ఉంది. ఇక్కడ చెడిన వాళ్ళను చేరదీసిన ఇండస్ట్రీ ఇది. తనకు తానే చెడిపిన వాళ్ళకన్నా చెడిన వాళ్ళను చేరదీసిన ఇండస్ట్రీ ఇది. అడ్రస్ లేని వాళ్ళకి అడ్రస్ ఇచ్చిన ఇండస్ట్రీ ఇది. ఏరా ఊరే అన్న వాళ్ళని సార్ గారు అనిపించిన ఇండస్ట్రీ ఇది. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచే మమ్మల్ని కాస్టింగ్ కౌచ్ ఇరికించి అదే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని సెక్సువల్ అబ్యూజ్మెంట్ చేశారని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్న వారి పరిస్థితి ఏంటి? అది ఏ సాక్ష్యాలు అయ్యి చెప్పడానికి ఏముందా? నాకు మీ మీద కోపం ఉండి నాకు వేష ఇవ్వలేదు కనుక నేను నా చేయి పట్టుకున్నానని చెప్తాను. ఆధారాలు అయ్యి అంటే వాళ్ళు అన్ని చెప్పారని అబద్ధాలు చెప్పండి. ఇలాంటివి కూడా మరి గతంలో శ్రీరెడ్డి గతంలో కొన్ని విషయాలు బయట పెట్టింది. మరి మీరు అడిగిన దాని లాజిక్ చెప్పడం దయచేసి. ఇలాంటివి కూడా ఉంటున్నాయి. ఒకటి ఎక్స్ప్లాయిటేషన్, ఒక కోపం మీద నింద వేసి ఇక్కడ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ వీటి వల్ల రావు. ఒకళ్ళు ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ కోట్లు పెట్టి ఈ అమ్మాయిల కోసం తిరగరు. ఎంతకన్నా గొప్ప అమ్మాయిలు మోడల్స్ దొరుకుతారు, దీనికోసం ఎగబడరు. ఇక్కడ ఎవరో కింద రేంజ్ వాడు, ఏ కంట్రోలర్ ప్రొడక్షన్ వాడో, ఏ కో డైరెక్టరో, ఇలాంటి చిన్నవాళ్ళు ఎవరో చేయలేదు. పెద్దవాళ్ళు ఎవడో ఒకటి 100కి 1 అలాంటి దౌర్భాగ్యులు పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద డైరెక్టర్లు ఉంటారు తప్పితే మిగతా వాళ్ళు ఉంటారు. నేను 3 తరాలుగా చూస్తున్న ఇండస్ట్రీ. కనుక ఇండస్ట్రీలో లేదని అంటే ఉంది, ఇండస్ట్రీలోనే ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఇది అద్భుతం. ఇండస్ట్రీలోనే ఉంది అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. అన్ని చోట్ల ఉంది కదా, ఇండస్ట్రీలో కూడా ఉంది అనేది మాట్లాడడం అనేది ఆయన చెప్తున్నటువంటి విషయం. అయితే ఉంది కరెక్టే, దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక బాడీ ఉండాలి అనేది ఒక ప్రతిపాదన. ఆ బాడీ ఏర్పాటు చేయవలసింది ఎవరు? సినిమా రంగంలో ఉన్నటువంటి ఛాంబర్ నుంచి జరగాలి. అది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అక్కడ. అయ్యా మీరు అంటున్న పాయింట్ దానికి వస్తున్నా. ఇలా బాడీ ఏర్పడాలి. బాడీ ఏర్పడాలంటే బాడీకి ఏమి అథారిటీ ఇవ్వాలి, ఎవరు అథారిటీ ఇవ్వాలి? గవర్నమెంట్ తోటి సంప్రదించి గవర్నమెంట్ ఏమైనా అథారిటీ ఇస్తుందా? అలాంటి ఏం లేవు. అనేక సంప్రదింపులు జరిగినాయి. గవర్నమెంట్ కెనాట్ ప్రొవైడ్, వాళ్ళుగా వేస్తారు. మీరు చేసేదానికి మేము ఇచ్చే అవకాశాలు లేవు. తప్పులు కూడా గవర్నమెంట్ వైపు నుంచే మొదలైంది. దీంట్లో జరిగే తప్పులు కూడా చెప్తా ఏం జరుగుతాయో. అసోసియేషన్ ఒక కమిటీ పెడితే ఈ కమిటీని అడ్డు పెట్టుకుని ఎక్స్ప్లాయిట్ చేసే సమస్యలు కూడా వస్తున్నాయి. అనేక మేము ఇంటర్నల్ గా ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టుకుంటే దానికి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మీద దాని మీద ఒక టైం తీరా చూస్తే ఏమీ లేదు. కేవలం ఒక మాటకు సమాధానం చెప్పండి. నిజంగా ఇప్పటికీ కూడా సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్న మాట వినిపిస్తుంది. నిజం కాదంటారా? నేను సౌందర్యాన్ని ఇంట్రడ్యూస్ చేశానండి, ఏమి కమిట్మెంట్ లేదు. బంగారంలాగా వచ్చింది, బంగారంలాగా పోయింది. అలాగే చాలా మంది అండి
టూనే వాళ్ళగా ఇష్టపడి కమిట్మెంట్ కి హీరోయిన్ కి సక్సెస్ కి సంబంధం లేదు. అది అసలు ఒట్టి మాటలు పచ్చి అబద్ధాలయ్యి. నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు ఉన్నారు, నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లు ఉన్నారు. ఎవరు ఏనాడు ఏ కమిట్మెంట్ ఏ కంప్లైంట్ లేవు. సౌందర్య లాంటిది బంగారంలాగా వచ్చింది, బంగారంలాగా వెలిగింది, బంగారంలాగా పోయింది. ఇవన్నీ ఒట్టి మాటలు. నేను చెప్తున్న మాట కాదు. సినిమా ఇండస్ట్రీ నుంచే కొంతమంది బయటకు వచ్చి సినిమాల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద హీరోయిన్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఏదో ఒక రోజు కమిట్మెంట్ ఇచ్చి వచ్చిన వాళ్ళే అన్న మాట ఈ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. అంతకన్నా బుద్ధి తక్కువ మాట కొట్టలేదండి. అందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళే అంటే చాలా బుద్ధి ఇండస్ట్రీ తెలియక మాట్లాడు. కమిట్మెంట్లు ఉంటాయి, ఎక్కడో ఒకటి అలా జరుగుతూ ఉంటాయి, ఎవరెవరో ఇష్టాల మీద జరుగుతూ ఉంటాయి. దానికి దీనికి లింక్ పెట్టి ఏనాడు ఇండస్ట్రీలో లేదండి. ఇది ఇస్తేనే వేషం ఇచ్చిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, ఇలాంటి చిన్న ప్రొడక్షన్ వీళ్ళు, కోఆర్డినేటర్లు వీళ్ళు వెళ్ళిపోయి ఇలా చేస్తారు. ఎవరు కమిట్మెంట్ క్యారెక్టర్ కి నేను ఊహించుకున్న పాత్రకి సరిపోతుందంటే సరిపోతుంది, సరిపోదంటే నువ్వేం చేసినా ఇవ్వను. నేను కోట్లు పెట్టి సినిమా తీసేది, నేను డైరెక్ట్ చేసేది ప్రేక్షకులను మెప్పించడం కోసం, నేను నా పక్కలో పడుకున్న వాళ్ళ కోసం కాదు. అది ఒట్టి మాట. నా పాత్రకి నచ్చిన వాళ్ళనే నేను ఎన్నుకుంటాను. నీకు నిన్ను ఒప్పుకోలేదు కనుక నువ్వు నా మీద నిందేస్తే దానికి ఏం చేయలేవు. గతంలో జరిగింది అదే కొన్ని సందర్భాల్లో. నేను ఫిలిచాపల్లో ఎంక్వైరీ పెడితే వాళ్ళు వేషం ఇవ్వలేదు కనుక నేను రాముడు రూమ్ లో రమ్మన్నా వెళ్ళిపోయాను. ఇలాంటి ఉన్నాయి. అలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ వన్ సైడెడ్ గా సినిమా వీళ్ళకి మాకు వేరే పని లేనట్టు సినిమా వీళ్ళ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి వచ్చే వాళ్ళు రండి, మా బెడ్రూమ్ రండి, మీ వేషాలు ఇస్తాను కూర్చున్నట్టు లేవుదండి. ఇక్కడ మాకు అనేక ఉంటాయి. సినిమా తీయటం అంటే ఉన్న ఒక షూటింగ్ కాదు. తలలు పగలు కొట్టుకుని డబ్బులు తగలబెట్టుకుని చేస్తా ఉంటాం. ఈ బెడ్రూమ్ కోసం కాదు. ఈ చాలా ఉన్నాయి బయట. ఈ సినిమా వీళ్ళు అవసరం, వేషాలకు వచ్చే వాళ్ళు అవసరం, మోడల్ డబ్బులు తగలబెట్టుకుని ఆ పనులు చేయాలంటే చాలా మంది ఉన్నారు, మోడల్స్ ఉంటారు. దానికి పరిగెట్టు. ఇక్కడ దీనికోసం ఎగబడే వాళ్ళు ఎవరు లేదండి. ఎవరో ఉంటారు. ప్రతి ఇండస్ట్రీలో ఉన్నట్టు ఇక్కడ ఒక 5% దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, దౌర్భాగ్యులు ఉంటారు. కానీ ఏ రంగం నుంచి బయటకు వచ్చి సెక్సువల్ అబ్యూజ్మెంట్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ రాలేదు. కానీ ఒక్క శ్రీరంగం నుంచి ఇది ఎక్కువగా ఉందని బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి లేదండి. చాలా రంగాల నుంచి ఉంది, చాలా రంగాల నుంచి వచ్చినాయి కంప్లైంట్స్. ఈ స్థాయిలో రాలేదు. అంటే మీకు అనేది కూడా అక్కడి నుంచి మొదలైంది, హాలీవుడ్ నుంచి మొదలైంది, హాలీవుడ్ నుంచి మొదలైంది. అయితే ఉంది. నేను అనేది ఏంటంటే ఉన్న మాట వాస్తవం. ఇక్కడ నేను డిమాండ్ చేస్తోంది ఏంటంటే, ఇప్పుడు ఆ రోజున 2019 ఏప్రిల్లో ఒక కమిటీ వేశారు ఇక్కడ కూడా. ఏది అప్పటి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రామ్మోహన్ రావు నేతృత్వంలో అది ఏమైంది అనేది పరిశీలి చేయండి. అలా డైల్యూట్ చేసి దాన్ని పక్కన పారేయొద్దు. అదే ఏమైందనే చెప్తున్నానండి. ఏమైందంటే దానికి గారు ఏమైందంటే అది వచ్చినాక కొన్ని కేసులు వస్తే, కొన్ని విషయాలు కంప్లైంట్లు వస్తే అన్ని బోగస్. దాంట్లో 80% బోగస్ కంప్లైంట్. ఏం చేయాలి బోగస్ కంప్లైంట్? వాళ్ళు శిక్షించాలి. కంప్లైంట్ ఇచ్చిన అది కంప్లైంట్ శిక్షిస్తే అదొక సమస్య. నాది ఇంకొకటి ఉందండి, ఒక అభిప్రాయం. ఇది జనరల్గా ఇలాంటి వాటి దగ్గరికి బోగస్ వస్తాయి అనే ప్రచారం జరపటం కూడా, అంటే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మిస్యూజ్ అవుతోంది అనే మాట మనం తరచూ వింటాం. ఎక్కడి నుంచి వింటాం అనేది చూస్తే అది అగ్రకులాల నుంచి వింటాం. ఇలాంటి ఏరియాల్లో ఇలాంటి మాటలు, అంటే ఇది మిస్యూజ్ అవుతోంది, అయ్యే అవకాశం ఉంది అనటం కూడా ఇది పురుష ప్రపంచం నుంచి వినిపించేటువంటి మాటే. ఇది సహజంగా జరుగుతుంది. కానీ వచ్చిన కంప్లైంట్స్ మేరకు ఏం చేశారు? ఆ నివేదిక ఏదో ఒకటి తయారు చేసి కోర్టుకైనా పంపించాలి. హైకోర్టులో పిల్లు వేసి ఉన్నారు ఆ రోజున. హైకోర్టుకైనా పంపించారా? లేదు, మంత్రి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కదా చెప్పింది ఆ రోజు. ఆయనకైనా పంపించారా? అదొక్కటే, అంతకు మించి ఏం లేదు. ఫాలో అప్ ఏమైంది అనేది. చిట్టుబాబు గారు పంపించారా మరి నివేదిక? రిపోర్ట్లు అన్ని పంపిస్తూ అన్ని వచ్చిన కంప్లైంట్ లో 99% ఫాల్స్ వచ్చినాయండి. దీని అడ్వాంటేజ్ తీసుకుని అయ్యో కంప్లైంట్ చేసేస్తే నిజంగా కాదు, వినండి, నిజంగా జరిగిన ఎయ్యి లేవు. వాళ్ళు నిజంగా ఉన్నాయి, సాక్ష్యాలు చెప్పలేరు. అక్కడ విషయం వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ నిజంగా జరిగి ఉండొచ్చు, కానీ సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా ఏమి యాక్షన్ తీసుకోవాలి? ఎటు కాని పరిస్థితి. అది అక్కడ ఉన్న లొసుకది. వీళ్ళేమో కొన్ని చెప్పలేమంటారు. అదేంటి చెప్పలేమంటారు. చెప్పలేమన్నప్పుడు ఏం చేయాలి?
అబద్ధమా నిజమా ఎలా వాళ్ళేం నిజం అబద్ధం అంటారు, ఏది తేల్చాలి? సో వీళ్ళు రావాలి, వీళ్ళు ఓపెన్ గా ఇది అని చెప్పరు ఒక మాట అనేది వెళ్ళిపోతారు అంతే, అది మీరు చూసుకోండి అని. అది అట్లా జరుగుతుంది. అట్లా జరగబట్టే అది డైల్యూట్ అయిపోయింది అంటున్నా. డైల్యూట్ అవడం కారణం ఎక్కడ స్ట్రింజెంట్ గా స్ట్రిక్ట్ గా మనం ప్రొసీడ్ అవడానికి బేసిక్ కావాలి, దేనికైనా ఆధారాలు కావాలి. ఆధారాలు లేకుండా ఫోన్ కాలో, ఒక వీడియో కాలో, ఒక లెటరు, ఒక హ్యాండ్ రైటింగ్ లో రిటర్న్ తో ఏదో ఒకటి ఉండాలి, ఏదైనా ఉండాలి. ఏమి లేకుండా అంటే ఏమైనా అనొద్దు. నాకు మీ మీద కోపం ఉందంటే యాంకర్ గారి మీద, ఆయన డిబేట్కి వస్తే వాళ్ళు చేయి పట్టుకున్నాడని నేను చెప్పేస్తాను. మీ మీద కోపం దానికి ఆధారం మీరు ఆలోచిస్తారు దేనికైనా ఆధారాలు ఉండాలి. ఇంతకు ముందు ఇచ్చిన కమిటీ కూడా 99% అన్ని బోగస్ మాత్రమే ఉన్నాయి, ఆధారాలు లేవని. ఏదైతే హేమా కమిటీ రిపోర్ట్ వెల్లడించారో, హేమా కమిటీ రిపోర్ట్ ఇట్ ఈస్ సబ్మిటెడ్, ఇట్స్ 235 పేజ్ రిపోర్ట్. 235 పేజీల రిపోర్ట్ని కేరళ గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేశారు. అందులో వారు పేర్కొన్న ప్రధాన అంశాలు మీరు చూస్తే, ఒకటి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఒక అంశం, 2 ఇల్లీగల్ బ్యాన్స్, తర్వాత డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇంకొకటి డ్రగ్స్ మరియు మద్యము, మాదక ద్రవ్యాల వినియోగం కూడా దీని గురించి పేర్కొనడం జరిగింది. అలాగే వేజ్ డిస్పారిటీ, మగవాళ్ళకి ఇచ్చే వేజ్ ఏంటి, ఆడవాళ్ళకి ఇచ్చే వేజ్ ఏమిటి, సో ఆ వేజ్ డిస్పారిటీ గురించి కూడా వారు అందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇన్హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహిళలు చిన్న ఆర్టిస్టులు కావచ్చు, డాన్సులు అలా ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళను చేస్తున్నప్పుడు బేసిక్గా ఇన్హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ అంటే మనం మాట్లాడాల్సింది వాష్రూమ్ ఇష్యూస్. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా టాయిలెట్స్, బాత్రూమ్స్ అవుట్డోర్కి వెళ్ళారు, మగవాళ్ళ పరిస్థితి వేరు, ఆడవాళ్ళ పరిస్థితి వేరు. చేంజింగ్ రూమ్స్, ఆడవాళ్ళ పరిస్థితి వేరు. సో ఇటువంటి కండిషన్స్ కూడా దెబ్బతిన్నాయి తీవ్రంగా మెన్షన్ చేసింది కరెక్టే. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా 235 పేజీల రిపోర్టులో కేరళ గవర్నమెంట్కి హేమా కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉట్టి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ఆల్సో ఒక ఆస్పెక్ట్. మీరు మిగతా ఆస్పెక్ట్స్ చూడండి, డిస్క్రిమినేషన్ అనేది ఏ రకంగా జరుగుతోంది, ఎలా జరుగుతోంది, డిస్పారిటీ ఎలా ఉన్నది, చూసే విధి విధానాలు. ఇక్కడ ఏంటంటే సినీ రంగమా, ఐటీ రంగమా, లేకపోతే ఇంకో రంగమా కాదు. ఇక్కడ అసలు ఏ రంగమైనా మహిళను చూసే దృష్టికోణం ఏమిటి, మహిళని ట్రీట్ చేస్తున్న విధి విధానాలు ఏమిటి, వాళ్ళని ఒక మనిషిగా చూడాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు, ఎందుకంటున్నానంటే ఇక్కడ 50% ఉన్న మహిళలు, మళ్ళీ అదే నేను రీస్టేట్ చేస్తాను, 50 మగవాళ్ళు ఎంత శాతం ఉన్నారో 1% ఎక్కువనే ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు. మరి అలాంటి ఆడవాళ్ళకి భద్రత కల్పించే అట్మాస్ఫియర్ ఉండడం అనేది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని సంబంధం లేదు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు ప్రభుత్వాలు తప్పకుండా చొరవ తీసుకోవాలి. కమిటీలు వేసి ఆ కమిటీలు పనిచేసే విధంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, వేరే దారి లేదు. లేదంటే ఎంటైర్ సోషల్ ఫ్యాబ్రిక్కి దెబ్బతినే పరిస్థితి. అంటే ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యంలో మీరు ఒక మనిషి రైట్ టు లైఫ్ని మీరు హ్యాంపర్ చేస్తున్నారు. అంటే నన్ను మీరు ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా అది రైట్ టు లైఫ్ని మీరు దాన్ని ఇచ్చేస్తున్నట్టే, ఆ ఫ్యాబ్రిక్ని దెబ్బతీస్తున్నట్టే. అంటే ఫండమెంటల్ రైట్ని మీరు ఇక్కడ పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు, అన్ని రకాలుగా, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మీకు తోచిన విధంగా. మీరు అంటే తప్పు చేసిన వాడని అర్థం ఇక్కడ, ఎవరైతే దాన్ని పూర్తిగా ఇచ్చేస్తున్నారు. సో ఇన్ని కోలాలు ఉన్నప్పుడు మీరు హోలిస్టిక్గా ఆలోచించాలి. దీన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు. తప్పుడు కేసులు వస్తాయి. ఇందాక అన్నట్టుగా అట్రాసిటీస్ ఇది పెట్టినా, లేకపోతే 498 మీద కూడా మిస్యూజ్ అయినవి కూడా చాలా ఉన్నాయి. దానివల్ల బాధపడిన వాళ్ళు కూడా చాలా ఉన్నాయి. కానీ తర్వాత ఒక పర్యవేక్షణలో ఒక కమిటీ వేసి ఆ పర్యవేక్షణలో నిర్ధారించి యథార్థంగా ఫ్యాక్ట్స్ తీసుకొని అప్పుడు చట్టరీత్యమైన పరిధిలోకి తీసుకొచ్చి వారికి శిక్షార్హులైతే శిక్ష వేయండి అనేది తీసుకోవడం జరిగింది. అలాంటప్పుడు 1-2 కాదు, సంవత్సరాలుగా, దశాబ్దాలుగా వీటి మీద డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఇది ప్రతిరోజు మితిమీరిపోయి ఇంకా మల్టీఫోల్డ్గా వెళ్తున్నప్పుడు దీని మీద తప్పకుండా ప్రభుత్వాలు కన్నెర్రజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేరళలో జరిగింది, గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి ప్రభుత్వాలు మాకేం పట్టలేదు, మాకేం వద్దంటే రేపొద్దున 50% ఓట్లు మహిళలు కూడా వేస్తున్నారు. మీరు వాళ్ళని వద్దంటే వాళ్ళు మీకు కూడా మిమ్మల్ని ఏ పార్టీ అయినా మీకు ఎలాంటి జవాబు ఇవ్వాలో మహిళలు చేస్తారు. మహిళలే బయటకు వచ్చి ఓటు వేయకపోతే ప్రభుత్వాలే లేవు. కాబట్టి మహిళా భద్రతని మినిస్ట్రీ ఉంది కదండి, అక్కడ శాఖ ఉంది కదా, వాళ్ళ బాధ్యత అది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
మహిళా కమిషన్స్ ఉన్నాయి. అలాగే ఈ కమిటీలో ఎవరు ఉండాలి అంటే చాలా ఈ రోజుకి దేశం అంతటా చాలా సిన్సియర్ ఆఫీసర్స్ అనేక రంగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని జల్లెడ పట్టండి, కమిటీలో వాళ్ళని వేయండి. వాళ్ళకి సంబంధం లేదు, మీరు ఏ రంగమో ఏ ఇండస్ట్రీనో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు హైడ్రాలో చేసుకుంటూ పోతున్నారు కదా, ఇది తప్పు అంటే కూల్చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ కమిటీకి మీరా వాళ్ళ ఎవరికి సంబంధం లేదు. తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇవ్వాలో, వాళ్ళని చట్ట పరిధిలో ఎలా తీసుకురావాలో వాళ్ళు చేసుకుంటూ పోయి మీకు శిక్షలు పడడం స్టార్ట్ అయితే చాలా భయం పుట్టుకొస్తుంది. అది 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 ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఇందాక ఏంటి తప్పు జరిగే ఆస్కారం కూడా లేకపోలేదు. కానీ నేను ఎందుకంటున్నాను, కమిటీలో ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఆ టాస్క్ ఫోర్స్లో ఎలాంటి వాళ్ళు ఉండాలి, నిబద్ధత గల ఆఫీసర్స్ని జల్లెడ పట్టి ప్రభుత్వం తప్పకుండా నియమించాలి. అన్ని రంగాల నుంచి కూడా నిష్ణాతులను తీసుకొచ్చి ఒక మంచి క్లీన్ రికార్డు ఉన్న ఆఫీసర్ని కనుక మనం వేయగలిగితే తప్పకుండా మీకు ఇందాక చెప్పినట్టుగా అనానిమస్ ఏ అమ్మాయి అయినా బేసిక్గా ఈ కమిటీకి వేయచ్చు. తన పేరు చెప్పక్కర్లేదు, ఊరు చెప్పక్కర్లేదు, తన ఫోన్ చెప్పక్కర్లేదు. నేను పలానా ప్రొడక్షన్లో పనిచేస్తున్నాను, పలానా చేస్తున్నాను, నాకు ఇలా జరుగుతోంది ఈ పలానా వ్యక్తి వల్ల, అయిపోయింది. అనానిమస్ వాళ్ళు అడగక్కర్లేదు, ఎడిటర్స్ అడగక్కర్లేదు. ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క సదుపాయము ఈవెన్ మనం హైకోర్టుని మనం కోర్టు కూడా ఆశ్రయించవచ్చు. నేను కనుక రివీల్ చేస్తే నాకు ప్రాణాపాయం ఉంది, ప్రాబ్లం ఉంది అంటే కూడా అనానిమస్గా పెట్టండి అని చీఫ్ జస్టిస్ గారికి రాస్తే అక్కడ కూడా మీకు ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెసులుబాటు ఉంది, కానీ అవగాహన లేదు. కాబట్టి అవగాహన కల్పించేందుకే మీడియా ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, దీని మీద చర్చ పెట్టారు, ఇది ఒక అవగాహన కల్పించే ఒక ఆస్కారం. ఇలా ఉంది, పరిధి ఉంది, మీరు టెన్షన్ పడక్కర్లేదు, ఇలా పెట్టండి వెయ్యండి అంటే చాలా మంది బాధితులు నిజంగా సఫరర్స్ ఉంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు సఫర్ చేయకుండా తప్పుగా వేశారనుకోండి, వాళ్ళని వదిలిపెట్టద్దు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే భయం, ఓహో తప్పు చేసినా నిజంగా పక్కనోడు తప్పు చేయకపోయినా నేను వాడిని ఇబ్బంది పెడితే నేను కూడా లోపల నాకు కూడా శిక్షార్హురాలే అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి నిజంగా బాధితులకి ఇది ఒక ఆస్కారం. సొల్యూషన్ వైపు డ్రైవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇలాంటి నిబద్ధతతో ప్రభుత్వాలు, పరిశ్రమ అందరూ కలిసి, అటు ఎన్జిఓస్ కావచ్చు, మీడియా అందరూ కలిసికట్టుగా ఎవరినో కార్నర్ చేయడం కాదు, సిస్టమ్ని కరెక్ట్ చేయడం. ఇక్కడ ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు, సిస్టంలో కరెక్షన్ కావాలి. ఇందాక అన్నారు ఇది నైతికంగా, నేను పెరుగుతున్నప్పుడే నేను ఆడపిల్లతో ఎలా ఉండాలి అనేది నా నైతిక విలువతో నాకు సంబంధించింది. సో అట్లా పర్సనల్ గ్రూమింగ్, ఇంట్లో గ్రూమింగ్ ఇవన్నీ ఒకటైతే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఒకటైతే, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? మనం కూడా ఒక అమ్మకే పుట్టాం. ప్రతి మగవాడు కూడా నేను పుట్టింది ఒక మాతృమూర్తికే, నేను ఇంకొక మాతృమూర్తిని ఎట్లా నేను సఫర్ చేస్తున్నాననే ఒక ఆలోచన, ఇన్నిత జ్ఞానం అనేది వాళ్ళల్లో ఆ మారల్ ఇన్స్టింక్ట్ అనేది క్రియేట్ చేయగలిగితే తప్పకుండా మార్పు ఉంటుంది. కానీ భయం లేనంత కాలం ఇలాంటివి ఏం జరగవు. ఇప్పుడు భయం కావాలి, తప్పకుండా కూడా మనం ఎవడో వాచ్ చేస్తున్నాడు అనే ఒక భయం ఉంటే మనకు కనీసం 50%, నేను చెప్తున్నాను మళ్ళీ మీకు యథార్థం, 50% మార్పు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఆ భయంతోనైనా చేయకుండా ఆగుతారు. 50% మనం తీసుకురావచ్చు సిస్టంలో కరెక్షన్. రైట్. సో ఇటువంటి వైపు మనం అడుగులు వేస్తే తప్ప ఏదో ఊరికే క్యాజువల్గా ఏదో మాట్లాడేసుకున్నామా, చర్చ చేసుకున్నామా, వదిలేసామా అంటే కాదండి. సిస్టంలో మార్పు రావాలి. ప్రభుత్వాలలో కూడా ఇది ప్రభుత్వం తీసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు, సుమోటోగా తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని దే హ్యావ్ టు యాక్ట్ ఆన్ ఇట్, దే హ్యావ్ టు పుట్ అ టాస్క్ ఫోర్స్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ కర్బ్డ్ ఇమీడియట్లీ. 1, 2 కాదు, ఏంటి అక్కడ జరుగుతోంది, ఇక్కడ జరుగుతోంది, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రభుత్వాలకు అదే చెప్తున్నా, 50% ఉన్న మహిళా ఓటర్లు మీకు మీ వంక కూడా చూడరు. ఇట్లాంటివన్నీ పరిణామాలు ఇలాగే జరుగుతుంటాయి ఆడవాళ్ళ పట్ల. భరద్వాజ గారు, ముఖ్యంగా 2019లో వచ్చిన నివేదికకు సంబంధించి మీరు ఇంతకుముందు అన్నారు, దానికి చిట్టిబాబు గారు చెప్పారు 99% అన్ని ఫేక్, మిగతా అన్ని కూడా 1% అన్నారు. కానీ 1% గురించి కూడా ఫేక్ వచ్చిందా మరొకటి వచ్చిందా అనేది వేరే గొడవ, బయట పెట్టాలి. బయట పెట్టడం కూడా కాదు, అది పర్సూ చేయడానికి ఒక బాడీ ఉండాలి కదా అక్కడ. అది జరగట్లేదు అనేదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు సమంత గారు కూడా ఇక్కడ కమిటీ వేయాలి అని మాట్లాడారు ఈరోజు. అవును, కమిటీ వేయాలని మాట్లాడటం కాదు, ఆల్రెడీ వేసిన కమిటీ నివేదిక ఏమైంది అనేది పరిశూ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు ఆవిడ ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది ఉన్నప్పుడు. రెండోది ఇలాంటి మాటలు వస్తాయండి, సహజం. ఇది అంటే దీనివలన ఇది మిస్యూజ్ అవుతుంది అనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నేను ఇందా చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీద అలాంటి ప్రచారం జరిగింది. ఇప్పటికీ మాట్లాడతారు అదే ధోరణి, అది మిస్యూజ్ అవుతోంది అని. జరిగితే జరగచ్చు, జరిగిందే అనుకుందాం, కానీ దానివలన ప్రయోజనం జరిగిన పరిస్థితి కూడా ఉంది కదా. అందుకని ఇది కూడా మీరు ఇమ్మీడియట్గా ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఒక బాడీని వేయటానికి ఏమిటి ప్రాబ్లం?
కమిటీ నివేదిక వచ్చింది, అందులో బోగస్ ఉన్నాయి, ఇవి కాదు ఇష్యూస్. ఆల్రెడీ మీ ముందుకు వచ్చి చాలామంది మాట్లాడుతున్నారు అంటే మీరు ఒక బాడీ వేసి వాళ్ళకి అవకాశం కల్పించాలిగా. షీ టీమ్స్ పెట్టారుగా, షీ టీమ్స్ పెట్టారు కదా. అలాగే అక్కడ కూడా ఇండస్ట్రీలో ఒక బాడీని పెట్టి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. వాళ్ళు కూడా పిలిచి ప్రాసిక్యూట్ చేసేటువంటి పవర్స్ ఇవ్వాలి వాళ్ళకి. అలా ఒక పవర్ ఇచ్చినటువంటి ఒక దీన్ని, ఒక బాడీని పెట్టగలిగితే అప్పుడు కొంతవరకు ఆగేటువంటి అవకాశం ఉంది. భయం అనేది కొంత ప్లే చేస్తుంది. అయితే దాన్ని మ్యానిపులేట్ చేస్తారో కంట్రోల్ చేస్తారు, ఇలా అంటే రకరకాల మాటలు రావచ్చు గాక, కానీ ఒక వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాన్ని ఇనిషియేట్ చేయాలి. ఆల్రెడీ ఇది కమిటీ నివేదిక ఆల్రెడీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. అది దాన్ని ఒక్కసారి బయటికి లాగి దాని కండిషన్ ఏమిటి, అది ఎక్కడ ఉంది, హైకోర్టులో వేసినటువంటి పిల్ పరిస్థితి ఏంటి, రెండవది సినిమాటోగ్రఫీ శాఖ ఇన్వాల్వ్ అవ్వాలి దీనిలో. ఆ మంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతోంది అనేది పరిశూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా బాధ్యతగా స్వీకరించాలి దీన్ని. సుమోటాగా అన్నారు ఇందాక, నిజంగానే అలాగే స్పందించాల్సిన అవసరము అగత్యము ఉంది. దాన్ని పట్టించుకోవాలి. గవర్నమెంట్ మీద ఆ ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ప్రజా సంఘాలకు కూడా ఉంది, మహిళా సంఘాలకు ఉంది. ఆ రోజున ఛాంబర్ దగ్గర వెళ్ళి మాట్లాడి అది హైకోర్టులో వేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళింది కూడా ప్రజా సంఘాలే. వాళ్ళు మళ్ళీ ఒకసారి రియాక్టివేట్ అవ్వగలిగితే కొంతవరకు ఏదైనా మార్పు జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీనిలో. సార్ అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చే వేతనం ఒక రకంగా ఉంటుంది, హీరోయిన్లకు ఇచ్చే వేతనం ఒక రకంగా ఉంటుంది. కానీ అందులో కూడా చాలా తక్కువ చేసి ఇది చేస్తారు, ట్రీట్ చేసే విధానం కానీ, లేకపోతే మేడం చెప్పినట్టు ముందు ఇది పురుషాధిక్య ప్రపంచము అనేది ఒక మాట అనుకుంటే, హీరో ఓరియంటెడ్ వ్యవహారము, హీరో గారి వ్యవహారాల మేరకే కథ నడుస్తుంది అనేది వాస్తవం. హీరో సెంట్రిక్గానే సినిమాలు నడుస్తున్నాయి కదా, హీరోయిన్ సెంట్రిక్గా నడుస్తున్నాయా? నడుస్తున్నాయి కదా సార్, ఇప్పుడు కొన్ని సినిమాలు నడుస్తున్నాయి కదా. సినిమా ప్రపంచం హీరో సెంట్రిక్గా నడుస్తున్న మాట వాస్తవం, దాన్ని అంగీకరించాలి. హీరోలకు రెమ్యూనరేషన్లు 100 కోట్లు దాటింది, 120 కోట్లు తీసుకుంటున్నాడు ప్రభాస్ అని మాట్లాడుతున్నారు. కానీ 120 కోట్లు తీసుకుంటున్నటువంటి అనుష్కానో లేకపోతే మరొకటనో ఎక్కడైనా మాట్లాడుకుంటున్నామా మనం? లేదు కదా. అదే పరిస్థితి అన్ని చోట్ల ఉంది. అది జనరల్గా రోజు కూలీల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. రోజు కూలీల దగ్గర కూడా ఆడవాళ్ళకి ఇచ్చే కూలీ వేరు, మగవాళ్ళకి ఇచ్చే కూలీ వేరు. సినిమా పరిశ్రమలో కూడా హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ వేరు, ఇది వేరు. అలాగే ఈ వివక్ష ఉంది అనేది ఈ రోజున కొత్తగా రావటం కాదు. ఇప్పుడు జమున గారు అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ మీద 3 సంవత్సరాలు బ్యాన్ పెట్టారు అగ్ర హీరోలు ఇద్దరు, ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్. చరిత్రలో గుండమ్మ కథకి ముందు 3 సంవత్సరాలు ఆవిడతో నటించమన్నారు వాళ్ళు. అంటే 3 సంవత్సరాలని కాదు, వాళ్ళు బ్యాన్ చేశారు. 3 సంవత్సరాలు నడిచింది. తర్వాత ఈ గుండమ్మ కథ సినిమా అప్పుడు చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు కల్పించుకుని వీళ్లతో మాట్లాడి అది తొలగించారు. ఆ తర్వాత గుళేబొక్కవాళ్ళ కథ ఈ సినిమాల్లో నటించారు ఆవిడ ఎన్టీఆర్తో కలిసి. అంటే వాళ్ళ ఎలిగేషన్ ఏమిటి? ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారి ఎలిగేషన్ ఏంటి? ఆవిడ కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు, సీనియర్స్ని రెస్పెక్ట్, హీరోలను రెస్పెక్ట్ చేయరు, ఇలాంటి ఎలిగేషన్సే. ఆవిడ కో ఆర్టిస్టు, ఆవిడ పద్ధతిలో ఆవిడ ఉంటారు, మీకేమిటి ప్రాబ్లం అని ఎవరు మాట్లాడేదిగా ఆ రోజున. వాళ్ళ ప్రొడ్యూసర్స్ని పిలిచి ఆ అమ్మాయిని హీరోయిన్గా వేయొద్దు అని చెప్తే వేయలేదు కదా. అలాగే ఆయన వెళ్ళి రామారావు గారికి ఈ అమ్మాయి కొంచెం ఇలా బిహేవ్ చేస్తుంది, మీరు కూడా మీ ప్రొడ్యూసర్లకు చెప్పండి అంటే ఆయన కూడా చెప్పాడు కదా, ఆపారు కదా 3 సంవత్సరాలు. ఆ టైంలో రేలంగి గారు ఒక మాట అన్నాడట ఆవిడతో, తంతే బూరెల బుట్టలో పట్టడం అంటే ఇదే, నువ్వు హ్యాపీగా హిందీ సినిమాలు చేసుకోవాలి. అలాగా ఇది మొదటి నుంచి ఉందండి. కాంచన్మాల్ గారిని ఆ రోజుల్లో ఇంకా ముందు యమున గారి కంటే ఇంకా వెనక్కి వెళ్తే ఆవిడని జమినీ వాసన్ గారు వేధించిన విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు కదా. ఆవిడ మెంటల్ స్టెబిలిటీ కోల్పోయినటువంటి కండిషన్, ఈ లెవెల్ హెరాస్మెంట్ అన్ని రకాలుగా జరిగినాయి. అన్ని రకాలుగా ఇండస్ట్రీలో ఈ రోజున కాదు, మొదటి నుంచి జరుగుతున్నమాట వాస్తవం. అక్కడ కండిషన్స్ ఉన్నాయి అనేది ముందు యాక్సెప్ట్ చేసి దాన్ని రిమూవ్ చేయడానికి ఏం చేయాలి? అట్నుంచి ఒక వాయిస్ వచ్చినప్పుడైనా రెస్పాండ్ కాకపోతే ఎలాగా? ప్రభుత్వాలైనా
అది కండిషన్. సినిమా పెద్దల్లోనే చాలా మంది కాస్టింగ్ క్యాచ్ని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుకనే దీన్ని బయటికి రాకుండా చేస్తున్నారనే వాదన ఉందిగా. డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఉంటుంది. అది 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 ఆ మేల్ ఇది నడుస్తోంది అక్కడ. హీరో సెంట్రిక్స్ ఇండస్ట్రీ అనేది ముందు అంగీకరించాలి. అంగీకరిస్తే చాలా విషయాలకు పరిష్కారాలు దొరుకుతాయి, సమాధానాలు దొరుకుతాయి. దాని మీద ఎలా ఫైట్ చేయాలి అనేది దానికి సంబంధించి ఒక మోడల్ డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళటమే. అంటే ఇంక వేరే మార్గం లేదు, అంతకుమించి వేరే మార్గం లేదు. మేడం మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఒక ఈ కాస్టింగ్ కౌచే కాదు, నెపోటిజం కూడా ఎక్కువగా ఉంది ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. అంటే తమ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఉండాలి, మిగతా వాళ్ళని ఎదగనీయకుండా చేయాలనే ఒక ఇది కూడా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ టాలెంట్ అండి. సో టాలెంట్ అనేది మీరు మన భేదం పెట్టుకుంటే కుదరదు. సో అది మళ్ళీ అదే అంటాను, మనిషి అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఆ అంత మేధస్సున్న మనిషి ఇటువంటి తప్పిదాల మీద తప్పిదాలు చేసుకుంటూ వెళ్తున్నాడు, పక్కనుండి బాధిస్తున్నాడు. కరెక్ట్ కాదంటాను నేనైతే. ఎథికలీ ఇన్ ఎనీ వే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే, ఇలా చేసే ప్రతి మగవాడు ఇలాంటి పనులు చేసే ప్రతివాడు కూడా అందులో తన తల్లితో కూడా అలాంటి జరుగుంటే భరించేవాడా? అంటే వాళ్ళు అలా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. నా ఇంట్లో నాకు కూతురు ఉంది. మోస్ట్లీ చాలామందికి కూతుర్లు, చెల్లెళ్ళు, అక్కళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు ఏదైతే ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తున్నానో, నా ఇంట్లో ఉన్న స్త్రీమూర్తికి కూడా ఎవడైనా చేస్తే నేను భరిస్తానా అని క్వశ్చన్ వేసుకోవాలి ఒకసారి. మరి అలా వాళ్ళు అంతకంటే ఇంకా వేరే చెప్పలేం మనం ఇలాంటి వాళ్ళకి. అంటే ఒక మానవ మృగాల్లాగా వాళ్ళు మారిపోయి పక్కన వాడిని హింసిస్తున్నారు అంటే అసలు ఆ హక్కు ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి ఆ హక్కు లేదు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ వయలేషన్. సో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఏమాత్రం ఇంత ఉన్నా వాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటారు. ఇంకొకళ్ళ కూతురుని, ఇంకొక ఇంటి ఆడబిడ్డని మనం హెరాస్ చేస్తున్నాము అంటే అది వాళ్ళ నైతికంగా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేనేమంటానంటే, మనం ఎంత అవునన్నా కాదన్నా మనం చెప్తూ ఉంటాం, ధర్మము అంటాము. ఈ ప్రపంచం అంతా ధర్మము అధర్మం ఈ రెండే ఉన్నాయి. సో ధర్మంగా ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలాంటి పనులు చేయడు. అండ్ ఇంకొకటి, మనకి నేచర్ చెప్తుంది, మనం ఏ తప్పైతే చేస్తామో అది చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ మీ దగ్గరే మిమ్మల్ని కాటేస్తుంది. సో ఈరోజు ఈ యొక్క ప్లాట్ఫామ్ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, తప్పు చేసిన ప్రతి మగవాడికి అక్కడికి ఆగిపోదు. అతనికి భయంకరమైన పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బతికుండగానే ఉంటుంది. అంటే మనం ఇవన్నీ కూడా ఇదేంటో సిద్ధాంతం ఏదో కాదు, ఇట్ ఈస్ అప్లికబుల్. దిస్ ఇస్ కాల్డ్ కర్మ. ఆ కార్మిక్ డిస్పోజిషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది. ఈరోజు మనం ఒకరిని బాధ పెట్టాం, వాళ్ళని హింసించాం, వాళ్ళని ఏదో రకంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఇవన్నిటి చెప్తున్నాం. ఇవన్నీ కూడా దానికి రెట్టింపు మల్టీఫోల్డ్ వాళ్ళు బతికుండగానే వాళ్ళు ఆ సఫరెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇది జరుగుతుంది, మీరు చూడండి. అంటే ఇట్ ఈస్ బికాస్ ప్రతి దానికి ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ ఏమన్నా పాఠక్ గారు, అలాగే భరద్వాజ గారు, చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.